అందరికి నమస్కారం అండి. ఏం స్పెసిఫిక్ ఏం కాదు, ఈరోజు జనరల్ విజిట్. సో మీరు ఏదన్నా అడగాలంటే మీరు అడగచ్చు. అవి తప్పకుండా ఎస్పీ గారు ఏ అయితే అవన్నీ అఫెన్సెస్ జరిగాయో వాటి మీద తప్పకుండా చెప్తారు. ఓకే, నేను జనరల్ విజిట్ కదా, ఆడవరకే నేను. వెనక చాలా మంది ఉన్నట్టున్నారు, వాళ్ళకి ఏం కనపడలేదండి. ఓకే, అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను జనరల్ విజిట్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా రావడం జరిగింది. సో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు కూడా ఈరోజు మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్నారు. సో దానిలో భాగంగానే ఆఫీసర్స్ అందరితో కూడా ఒకసారి కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి నేను రావడం జరిగింది. సో ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఆ క్రైమ్ రివ్యూలో నేను కూడా 1 గంట పాటు చూడడం జరిగింది. సో దీనిలో ప్రధానంగా మనకి జిల్లాలో ఈ రోడ్ యాక్సిడెంట్స్, అది బోత్ ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్, దాంతోపాటు సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఆ కేసెస్, ఈ 174 కేసెస్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీకి సంబంధించినటువంటి కేసెస్, ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో కొంత ఈ గాంజాకి సంబంధించినటువంటి కేసెస్ కూడా ఎక్కువగా రిపోర్ట్ అవడం గమనించడం జరిగింది. సో దానికి సంబంధించి వాటన్నిటిని కూడా త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పూర్తి చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకునేటువంటి విధంగా సో అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు జనరల్గా గతంలో ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్, దానిలో ఉన్నటువంటి ఏమైనా లోపాలు, వీటన్నిటి మీద కూడా వారికి తెలియజేయడం జరిగింది. సో వీటికి రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ట్రాఫిక్ సమస్యని ఎలా తీరుస్తారనే దాని మీద కూడా ఎస్పీ గారు ఇప్పుడే తెలియజేశారు. ఒక శ్రీకాకుళం టౌన్లోనే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇట్లాంటివి ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా హైవే మీద రోడ్ యాక్సిడెంట్స్ని వీటిని తగ్గించడం కోసం కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళతో కలిసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా కలిసి ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఇంజనీరింగ్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా ఈ అవేర్నెస్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టి ఈ రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించాలని కూడా తగ్గిస్తామని కూడా వారు తెలియజేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఒక 6 months అబ్జర్వ్ చేసిన తర్వాత ఫర్దర్గా మనం ఇంకేమైనా చేయాలంటే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతానికైతే మన దగ్గర మూమెంట్ ఏమి లేదు. మన ప్రాంతంలో ఎన్డబ్ల్యూ మూవ్మెంట్ ప్రస్తుతానికి అంటే మనకి గంజాయి మనం ఒక్కదే కాదు, మీరు చెప్పినట్టుగా రాష్ట్రం అంతా కూడా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మనకి మాదక ద్రవ్యాల సమస్య అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక 11 మండలాల్లో మనకి గంజాయి సాగు గతంలో ఉండేది. లాస్ట్ 3 yearsలో మనకి దాదాపు 10,000 ఎకరాల్లో ఈ గంజాయి పంటని గుర్తించడం, దాన్ని 3 seasonsలో డెస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. సో దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పి ఈ బహుముఖ ప్రణాళిక ద్వారా దాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎక్కడైతే ఈ గంజాయి కల్టివేట్ చేస్తున్నారో ఆ ప్రాంతాలని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకి ఈ ఆల్టర్నేటివ్ సీడ్స్ అంటే వేరే ప్రత్యామ్నాయ పంటలను పండించుకోవడం కోసం అని చెప్పి ఒక దాదాపు 10,000 ఎకరాల్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సీడ్స్ అన్నీ కూడా. రెండవది వచ్చేటప్పటికి ఈ గంజాయి డిస్ట్రిబ్యూషను, ట్రాన్స్పోర్టేషన్ చేసేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ మీద ఇప్పటికే దాదాపుగా 3,800 కేసెస్ నమోదై ఉన్నాయి. చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే అక్యూజ్డ్ రెగ్యులర్గా మిగతా కేసెస్లో ఉన్నటువంటి అక్యూజ్డ్ని కూడా వాళ్ళ నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ చేయడం, వాళ్ళకి ఎక్కువ కింగ్ పిన్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం అది జరుగుతుంది. దాంతోపాటు
ఎక్కడైతే కన్జంప్షన్ ఎక్కువగా జరుగుతూ ఉందో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా క్రియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మీరు లాస్ట్ థర్స్డే మనకి విజయనగరంలో సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా సో విద్యార్థులకి స్కూల్స్, కాలేజెస్, అదేవిధంగా మిగతా ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంకల్పం అనేటువంటి ఒక దీక్ష ద్వారా ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాము అనేటువంటి ఒక సమాచారాన్ని ప్రతి ఒక్కరిలో కూడా తీసుకెళ్లాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మధ్యకాలంలో కొన్ని అఫెన్సెస్ జరిగినాయి మన శ్రీకాకుళంలో కూడా. దానిలో కొన్ని గ్యాంగ్స్ కూడా మనకి ఈ మధ్య కొంతమందిని పట్టుకోవడం, కొంత ప్రాపర్టీ కూడా రికవరీ చేశారు. సో దీనికి మనకి ఒరిస్సా, మనకు బార్డర్లో ఉన్నటువంటి ఒరిస్సా స్టేటు డిస్ట్రిక్ట్ పోలీస్తోనూ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ పోలీసు వీళ్ళంతా కూడా కలిపి కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఇంటర్ స్టేట్ బార్డర్స్లో ఎక్కువగా ఆపరేట్ చేస్తుంటారు. సో వాళ్ళతో కలిపి వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఇప్పటికే జైల్లో నుంచి రిలీజ్ అవుతున్నటువంటి వాళ్ళ మీద కూడా మనం కాన్స్టెంట్గా వాచ్ పెట్టి వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం, దాని ద్వారా మనకి కొంత అఫెన్సెస్ కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఏ అయితే ఆల్రెడీ జరిగి ఉన్నాయో వాటి మీద కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేశారు. సో త్వరలోనే వాటిని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సమస్య కోసమే మనం పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చేస్తే మనం దాన్ని కంట్రోల్ చేయలేము. సొసైటీ మొత్తంలో కూడా అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికే మనం ప్రతి స్కూలు, కాలేజీ వీటన్నిటిని ముందు కవర్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఈ గంజాయి తాగడం వల్ల వచ్చేటువంటి నష్టాలు, వాళ్ళ యొక్క లైఫ్ దాని తర్వాత ఎలా పాడవుతుంది అనేటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. దాంతోపాటు పేరెంట్స్ని ఎక్కడెక్కడైతే మనం గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారని తెలుస్తుందో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టడం కంటే కూడా వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ కౌన్సిల్ చేయించడం, వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇప్పించడం, అలాంటివి చేస్తే వాళ్ళు తొందరగా సొసైటీతో ఇంటిగ్రేట్ అవుతారనే దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. మనకి ఇక్కడనే కాదు, ఈ మధ్య కాలంలో ట్రెండ్ అంతా కూడా ఎక్కువగా సైబర్ అఫెన్సెస్ అనేటువంటివి బాగా ఎక్కువ జరుగుతున్నాయి. అవి ఓటీటీ ఫ్రాడ్లు కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కానివ్వండి, లేకపోతే తక్కువ డబ్బుతో ఎక్కువ డబ్బులు సంపాదించడం అని చెప్పి కొన్ని రకాలైనటువంటి మనకు ప్రలోభాలకు గురి చేసేటువంటి కొన్ని మెసేజెస్ మనకు పంపించడం, అది తెలియక చాలామంది అమాయకంగా వాటిని క్లిక్ చేయడము, లేకపోతే అవతల వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఈ ఓటీపీ నంబర్స్ ఇట్లాంటివన్నీ కూడా షేర్ చేయడం వల్ల చాలామంది చాలా పెద్ద మొత్తంలో సొమ్ము పోగొట్టుకుంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనకి ఎన్సిపిఆర్ పోర్టల్ అని ఒకటి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఒకటి ఉంది. అదేవిధంగా టోల్ ఫ్రీ నంబరు 1930 కూడా ఉంది. సో దీని ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని బట్టి మనం కేసులు రిజిస్టర్ చేస్తాం. అది కాకుండా వ్యక్తిగతంగా ఎవరైనా వచ్చి వాళ్ళకి వాళ్ళ ఉన్నటువంటి సమస్య చెప్పినా కూడా వీటి కింద సైబర్ క్రైమ్ కింద మనం ఆ నేరాలు రిజిస్టర్ చేసి వాటిని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే దీంట్లో కూడా ప్రజల్లో ఎక్కువగా మీ ద్వారా, మీడియా ద్వారా కూడా అవగాహన అనేటువంటిది ఎక్కువగా రావాలి. సో డబ్బు ఎవరికి కూడా ఫ్రీగా రాదు, అలాగని చెప్పి ఆ ఊరికి కూడా ఎవరు ఇవ్వరు. కాబట్టి సో ఇలాంటి సమాచారాలు కానీ లేకపోతే ఇట్లాంటి మెసేజెస్ ఫోన్లో కానీ లేదా వాళ్ళ యొక్క కంప్యూటర్స్లో కానీ మెయిల్స్ ద్వారా కానీ ఇట్లాంటివి వస్తే వాటిని నమ్మొద్దు, మోసపోవద్దని కూడా మనం పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనకి మీరు చూస్తే చాలా వీటిలో మన న్యూస్ పేపర్స్లో వీటిలో కూడా మీరు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నారు. కాకపోతే అది ఇంకా కూడా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళలేకపోతూ ఉంది. సో ఇంకా గ్రౌండ్ లెవెల్లో కూడా రూరల్ ఏరియాల్లో కూడా ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. గతంలో మనకు అర్బన్ ఏరియాలో ఎక్కువగా రిపోర్ట్ అయ్యేది. ఈ మధ్యకాలంలో మనకు రూరల్ ఏరియాల్లో కూడా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది మన బ్యాంక్ అకౌంట్ అనేటువంటి దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. అది ఫోన్పే కానివ్వండి, లేకపోతే ఇంకా ఎనీ అదర్ ఇతర బ్యాంక్ ఆధారిత ట్రాన్సాక్షన్ కోసం అని చెప్పి. సో దానివల్ల ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. సో దీన్ని కూడా నిర్మూలించడానికి కూడా మనం పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా మా అధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టి దానిలో కూడా ఫలితాలు వచ్చేటువంటి విధంగా చూస్తాం.